నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు భోగి పర్వదిన శుభాకాంక్షలు. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రమాదం నుంచి తప్పించుకున్న మంత్రి పొంగులేటి, ఒకేసారి పేలిన మంత్రి పొంగులేటి కార్ టైర్లు. అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అంబరాన్ని అంటుతున్న సంక్రాంతి వేడుకలు. భోగి మంట వెలిగించి వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు. షాద్నగర్ పట్టణంలో షా క్రికెట్ కప్ 2025 టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. క్రీడాకారుల మధ్య స్ఫూర్తిని నింపుతాయన్న ఎమ్మెల్యే. తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు ఆర్థికంగా, సామాజిక వర్గ, విద్యాపరంగా, రాజకీయంగా జరుగుతున్న అన్యాయాలపై ఈ నెల 18న ఉమ్మడి 10 జిల్లాల్లో బస్సు యాత్ర చేపట్టడం జరుగుతుందని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ముదిరాజు సంఘం వెల్లడించారు. బస్సు యాత్ర నిర్వాహకులు శివ ముదిరాజ్, ఉప్పరి నారాయణ ముదిరాజ్, సంజీవ్ ముదిరాజ్, యాదగిరి, పాలమూరు విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. వీళ్ళు ముదిరాజుకి ఏం చేయాలంటే ఒక శూన్యాన్ని క్రియేట్ చేసే ప్రయత్నిస్తుంది. అసలు ముదిరాజు సంఘంలో ఎవరేం చేయలేదు, ఎవరేం చేస్తలేదు. కాబట్టి మేమే రావాలి, మేమే చేయాలని ఒక శూన్యాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనది, సంఘానికి ప్రమాదకరమైనది, దేశానికి ప్రమాదకరమైనది. ఇప్పుడు ఈ మధ్య మీరు వింటున్నారు జార్జ్ అతను ఒక ప్రపంచ దేశాలలో ఒక శూన్యాన్ని క్రియేట్ చేసి ఆ దేశాన్ని కబులించారు. ఆ వ్యవస్థ ఏదని చెప్పడం, ఇప్పుడు మేమే వ్యవస్థను చెప్పుకోవడం, ఇది చాలా ప్రమాదకరమైన విషయం. దీన్ని మనం వాళ్ళకి గమనిస్తున్నాం. మొన్న పిల్లలు చాలా కష్టపడి పనిచేసే. నా పేరు సంజయ్ ముదిరాజ్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. నేను ఇవాళ శివ గారు బస్ యాత్ర నిర్వహించడానికి 18 తారీఖు నుంచి నిర్వహించడానికి వారిని అభినందిస్తూ, ఇవాళ ముదిరాజులకు చాలా అన్యాయం జరుగుతుంది. ఇలా ముదిరాజులను డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేస్తామని చెప్పి అన్ని ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇవాళ ప్రభుత్వాలన్నిటికీ కూడా ఒకటే ఒక డిమాండ్, డి గ్రూప్ నుంచి ఏ గ్రూపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా చాలామంది మా పిల్లలంతా కూడా చాలా నష్టపోతున్నారు. ఇలా వాళ్ళకి ఎన్నో అవకాశాలు రాలేకపోతున్నాయి. వాళ్ళకు డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ వస్తే చాలా అవకాశాలు వస్తాయని చెప్పి ఇలా డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ సాధించాలని చెప్పి బస్ యాత్ర చేస్తున్నారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థ ఎన్నికల్లో ముదిరాజులకు ఎక్కువ శాతంలో వాళ్ళకు రాజాధికారం వైపు వాళ్ళని నడిపించాలని చెప్పి ప్రభుత్వాలను కోరుతూ, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్య కారణం కూడా ముదిరాజులే. కాబట్టి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరస్కరించి కాంగ్రెస్ తరఫున ఉండి దళిత, ముస్లిం మరియు క్రైస్తవ సంస్థలు, దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ఆదివాసుల సహకారంతో అసఫ్ జాహీ రాజవంశం యొక్క 9వ నిజాం మరియు 1వ ప్రజాస్వామ్య నిజాం రౌనక్ యార్ ఖాన్ కు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఘనంగా స్వాగతం పలికారు. ఉస్మానియా మరియు తెలంగాణ విశ్వవిద్యాలయం మాజీ డీన్ డాక్టర్ గాలి వినోద్ కుమార్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అల్కా మనోజ్ తో పాటు ఈ కార్యక్రమానికి మోడరేట్ చేసి నిజాంల పాలనలో వర్ధిల్లిన ప్రజాస్వామిక సూత్రాలు, సమగ్రతకు నిబద్ధతను నొక్కి చెప్పారు. Today's day is a very special day. It's 12th January. Here, as people blame Nizams, but Nizam has given so much of value to the Dalits. So this is the day, 12th January. They gave doctorate to Baba Saheb Ambedkar ji, and they have worked to upliftment of the Dalits. So they do not press down the Dalits in any way or to any other minorities. They have B.R. Ambedkar ji, Baba Saheb Ambedkar, he had received that degree in 1953 and he was sponsored by the Nizam of Hyderabad in a scholarship, as well as the degree was given to him. So this was the day it was given on today is the 12th of January in 1953. So I'm reading it so I don't go wrong. It's an important date. And so we are celebrating that.
And what Dr. Gali has done is he's got them to incorporate the celebration of Delhi Day as National Scholars Day. He convinced Usmania University to on the doctor, and so that's the day we are celebrating. That's why he's here, and he had a lot. దానికి ప్రపంచ మేధావి అంబేద్కర్కు భారతదేశంలో మొదటిసారిగా ఆయన ప్రతిభను గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇచ్చిన చరిత్ర నిజాంది. సో ఆయన రికమెండేషన్తోని ఆయనకు ప్రతిభావంతులు గుర్తించిన చరిత్ర నిజాంది. కాబట్టి ఆ రోజును జాతీయ ప్రతిభావంతుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా జరుపుతున్నాము. ముఖ్యంగా ఈరోజు హ్యాపెన్ టు బి ఇవాళ మన ఆయన పేరు జనవరి 12న స్వామి వివేకానంద బర్త్డే కూడా. ఆయన కూడా భారతదేశంలో ఒక ప్రతిభావంతుడు, హిందూ సమాజానికి ఒక గొప్ప సంస్కర్త. సో ఆయన జన్మదినాన్ని కూడా మనం పురస్కరించుకొని ఈ డాక్టరేట్ కూడా పురస్కరించుకుంటే ఇవాళ ఈ ఇద్దరి కార్యక్రమం ఈ దేశానికి అవసరం. ఒకవైపు వివేకానంద కానీ, ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ. సో కాబట్టి ఈ ప్రతిభావంతుల జాతీయ ప్రతి విద్యార్థులు శారీరకంగా పటిష్టంగా ఉండాలంటే చదువుతో పాటు వ్యాయామ విద్యలు అవసరమని, వ్యాయామం చేయడం ద్వారా శరీరం దృఢంగా తయారవుతుందని సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ బాలరామ్ అన్నారు. షాద్నగర్ పట్టణంలోని న్యూ పవర్ కుంఫు అకాడమీ మాస్టర్ పులిందర్ రెడ్డి, బాలరాజ్ మాస్టర్ ఆధ్వర్యంలో కుంఫు విద్యార్థులకు బెల్ట్లు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ బాలరామ్ హాజరై కుంఫు విద్యార్థులకు బెల్ట్లు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కుంఫు విద్యార్థులు అతిథుల ముందు కుంఫు విద్యను ప్రదర్శించి ఆశ్చర్యపరిచారు. కుంఫు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ బెల్ట్ల ప్రధాన కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, హరికాంత్ రెడ్డి, కీర్తన రెడ్డి, అహ్మద్, దేవేందర్, శివ, ఆర్తి, రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. షాద్నగర్ పట్టణంలోని మినీ స్టేడియంలో షాక్ క్రికెట్ కప్ 2025 టోర్నమెంట్ ను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల వల్ల శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. క్రీడల వల్ల క్రీడాకారుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని, చెడు అలవాట్లకు దూరంగా ఉంటారని అన్నారు. యువత చెడు మార్గాల్లో పోకుండా క్రీడలు దోహదపడతాయని అన్నారు. తెలంగాణలో ఎన్నో యూనివర్సిటీలలో ఖేలో ఇండియా పేరుతో క్రీడలు నడుస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా షాక్ క్రికెట్ కప్ 2025 టోర్నమెంట్ స్పాన్సర్ ఎండి బషీర్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, కృష్ణారెడ్డి, శివశంకర్ గౌడ్, తిరుపతి రెడ్డి, సర్వర్ పాషా, బాలరాజ్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, రంగు శ్రీనివాస్, మహమ్మద్ ఇబ్రహీం, మహబూబ్ నవీన్, కట్ట వెంకటేష్, గంగా, షాద్నగర్ క్రికెట్ క్లబ్ ఆర్గనైజర్స్ రవితేజ్, కబీర్, మొహమ్మద్, మతిన్, एजाज, श्रेणु, क्रीडाकारुलु तदितरुलु पाल्गొన్నారు. शाह ट्रॉफी का ऑर्गेनाइज किए, बहुत सारे टीम्स पार्टी और बहुत ही शादनगर लेवल हैदराबाद तक भी जो है इसकी नाम पहुंचा था. उसके बाद 1,75,00,000 इस स्टेडियम के लिए मंजूर किया और आगे भी अच्छे प्रोग्राम्स के लिए, इंकरेजमेंट के लिए उन्होंने वादा किया और कमिटमेंट का नाम शंकराना है. एक बार शंकराना के लिए जोरदार तालियां. मैं अभी प्रोग्राम शुरू करने से पहले मैं हमारे प्रेसिडेंट से चिन्ना से गुजारिश करता हूँ इस टूर्नामेंट అన్నిట్లా సహకరిస్తే ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, చేస్తాం. రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ అయితే ఇలా స్పోర్ట్స్ విలేజే పెట్టడం జరుగుతూ ఉంది. నువ్వు గమనించండి, మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇస్తూ ఉంది గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. మరి వారికి మనం సహకరించాలి. ఈ 5 ఏళ్లే కాదు, మీరు చూస్తారు కదా, ఇంకో నెల తర్వాత ఎన్ని స్కీమ్స్ చెప్పామో అన్ని స్కీమ్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా విద్యను నిజంగా కూడా ప్రక్షాళన చేయాలి. గవర్నమెంటు స్కూల్స్ అంటే చిన్న చూపు ఉంది, చిన్న చూపు కాదు. ప్రైవేట్ స్కూళ్ళతో ధీటుగా తయారు చేయాలనే ఉద్దేశంతో నా కలెక్టర్ల మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా తయారు చేస్తాను. గురుకుల స్కూల్స్ ఫుడ్ కూడా ఏ విధంగా మార్చారో మీరు అందరు గమనించాలి. మరి హ్యాపీ సంక్రాంతి. ఇక్కడ విచ్చేసిన మా ప్రియతమ నాయకుడు శంకరన్న గారికి, మా ఎమ్మెల్యే, అలాగే మా ఎక్స్ ఎమ్మెల్యే ప్రతాపన్న గారికి,
ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలన్న. ఈ క్రికెట్ టోర్నమెంట్ ఆల్రెడీ విలేజెస్లో అవుతున్నాయి, లేకపోతే ప్రతి సంవత్సరం మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం చేసేదన్న. కానీ ఈసారి విలేజ్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయని వాళ్ళు విలేజ్లో పెట్టుకున్నారు. సో మేము ఓన్లీ టౌన్ వరకే పెట్టుకోవడం జరిగింది. ప్రతిసారి ఇది ఎప్పుడైనా షాద్నగర్ ప్రీమియం లీగ్ మాకు ప్రతాపన్ అని అడిగే వాళ్ళం. ఆయన ఏం అడగకుండా మాకు డబ్బులు ఇచ్చి ఎంకరేజ్ చేసేవాడు, ఎక్కడ పెడుతున్నారు కూడా అడిగేటోడు కాదు. సో క్రీడాకారులు అందరూ గుర్తించాల్సి ఏంటంటే మనం లాస్ట్ 10 years నుంచి ఈ గ్రౌండ్ ప్రతాపన్న చేసిండు. చాలా సంతోషం, చాలా సంతోషం. షాద్నగర్ షా క్రికెట్ నిర్వహణ జరుగుతూ ఉంది, చాలా సంతోషం. ఈ యొక్క క్రీడల వల్ల క్రీడాకారులకు శారీరం దారిద్ర్యమే కాకుండా సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి, వ్యాయామం కూడా వస్తూ ఉంటుంది కాబట్టి, యువత కూడా చెడు మార్గాన పోకుండా నివారించిన వాళ్ళం అవుతాం కాబట్టి, మరి కబీరు, చిన్న, ఖదీరు, వీరు బషీర్ అన్న వీళ్ళందరూ కూడా కలిసి ఈ యొక్క క్రీడలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇద్దరు ప్లేయర్స్ కూడా కలవడం కూడా జరిగింది. ఈ యొక్క ఇటువంటి క్రీడలను ప్రోత్సహించడం ప్రజాప్రతినిధిగా మా బాధ్యత కాబట్టి, క్రీడాకారులకు మౌలికమైన వసతులు లేకపోవడం వల్ల మేము కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ యొక్క క్రీడలకు అత్యంత ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది విద్యతో పాటు. కాబట్టి ఇవాళ ఖేలో ఇండియా కూడా ఇలా ఈ రాష్ట్రంలో ఎన్నో యూనివర్సిటీల్లో కూడా ఇలా ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇలా స్టేడియాలు కూడా ఆధునీకరణ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి కూడా ఉదాహరణకు మన దగ్గరనే 2,75,00,000 రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇది రెనోవేషన్ చేయాలి, అన్ని అంగులతో కూడుకున్న స్టేడియం నిర్మాణం చేయాలనే ఒక ఆలోచనతో, అదేవిధంగా కుందూరు మండలంలో కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మనకి దాదాపు 15 సిఏ బ్లాక్స్ వచ్చింది. 15 సార్, దాని తర్వాత మదిరా కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి, భీమలాడలో ఉంది సార్, మన దగ్గర నార్గూడ. మన జిల్లాలో ఇది వాళ్ళు ఏం చెప్పారు, 1970 కొన్ని ల్యాండ్స్ అసలు దాంతోపాటు RF ఏరియాస్లో కూడా ఇచ్చారా లేకుంటే అవుట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలూరు మండలం సత్తుపల్లి కూడా ఇచ్చాము. అక్కడ ఏమైంది, ఈ మన ఈపీపీ రాదు, ఎందుకంటే మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది. అండ్ అన్న దగ్గర హౌసింగ్ ఇదంతా మనము RFR ఇది టైటిల్ డీడ్స్ ఇచ్చాము. 13 December 2005 సెటిల్ అయింది. Sir, one example is there. 1,450 hectares ఉన్నాయి. మనకి నోటిఫికేషన్ 1967 లో అయింది. అక్కడ 87 acres డిస్ప్యూటెడ్ ఉంచారు. అండ్ ఇది LRUP ఎక్సెస్ పట్టాలండి సార్, టూర్లీ పట్టాలండి సార్, 3,350 ఎకర్ అంటే ఎక్సెస్ ఎక్కిపోయి, అంటే దానికి సంబంధించి మా ఎక్కలేదు. దాని ఫిజికల్ పొజిషన్ సార్ రైట్ నౌ ఆల్సో చాలా తక్కువ ఎక్స్టెంట్ వచ్చింది. తర్వాత మనకు ఇవన్నీ కంప్లీట్ 9 acres ఈ రూరల్ ఇంకా అర్బన్ సైడ్ సార్, ఇది 9 చేయలేదు సార్, ఎక్సర్సైజ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ యాక్ట్ ప్రకారమే రిలింక్విష్మెంట్ చేయడం మొదలు పెడతారు సార్. ఇక్కడ చూపించు లోన్ ఎన్ఓసీలు ఇస్తాం కదా సార్, ఇప్పుడు ఇక్కడ చూపించి అక్కడ ఇస్తారు సార్. బెనిఫిట్ అన్ని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పెను ప్రమాదం తప్పింది. మంత్రి పొంగులేటి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. అయితే డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో మంత్రికి పెను ప్రమాదం తప్పింది. వివరాలకు వెళితే మంత్రి పొంగులేటి ఆదివారం రాత్రి వరంగల్ నుంచి ఖమ్మం వెడుతూ ఉండగా తిరుమలాయపాలెం వద్ద ఒకేసారి 2 టైర్లు పేలటంతో కారు అదుపు తప్పింది. అయితే కారు డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన అనంతరం మంత్రి పొంగులేటి తన ఎస్కాట్ వాహనంలో ఖమ్మం చేరుకున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కారులో మంత్రి పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెలం వెంకట్రావు, డీసీసీబీ డైరెక్టర్లు బొర్రా రాజశేఖర్, తాళ్లూరి బ్రహ్మయ్య ఉన్నారు. ఘటనా విషయం తెలియడంతో పొంగులేటి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పలువురు నేతలు పొంగులేటికి ఫోన్ చేసి పరామర్శించారు. ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.
పూర్వ విద్యార్థుల సిల్వర్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి దేశ విదేశాల నుండి తమ స్నేహితులు రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేసుకుని ఈ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నామని, ఈ ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకుని తమ యొక్క తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందంటూ పలువురు మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు షణ్ముఖచారి మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యను బోధించిన విద్యార్థులు నేడు ఉన్నత స్థానాల్లో ఉండి వారి యొక్క జీవితాల్లో సంతోషాలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇంకా వారి జీవితాల్లో ఎన్నో విజయాలను సాధించి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధాన ఉపాధ్యాయునిగా ఆశీర్వదిస్తున్నానని షణ్ముఖచారి తమ పూర్వ విద్యార్థులకు ఆశీర్వాదాలు అందించారు. కొత్తవాడ వరంగల్. మేము ఇక్కడ ఈరోజు రీయూనియన్ గురించి అందరం ఫ్రెండ్స్ కలిసి మేము పార్టీ చేసుకుంటున్నాము. మేము చాలా హ్యాపీగా 20 years 25 years తర్వాత మేము కలుసుకుంటున్నాము. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ ఈవెంట్ని ముందుకు సాగించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రైజింగ్ సన్ హై స్కూల్ కొత్తవాడ వరంగల్ క్లాస్ ఆఫ్ 2000 వారి రీయూనియన్కి వచ్చిన టీచర్స్, ప్రిన్సిపల్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము ఈ ఈవెంట్ చేసుకోవడం కోసము ఫారెన్లో ఉన్న ఫ్రెండ్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి కష్టపడి అందరి నెంబర్స్ తీసుకొని మేము విడిపోయినప్పుడు లెటర్స్ ఉండేది. ఆ లెటర్స్ దగ్గర నుంచి టెక్నాలజీ పరంగా ఎంత పెరిగినా కూడా మళ్ళీ అందరినీ కలెక్ట్ చేసుకొని జాయిన్ అయ్యాము. ఈరోజు ఈవెంట్ సక్సెస్ కావడానికి కారణమైన ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క ఫ్రెండ్కి, సీనియర్స్కి, జూనియర్స్కి, టీచర్స్కి, ప్రిన్సిపల్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే మీడియా మిత్రులకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము మా ఈవెంట్ని కవర్ చేసినాము. 2000 మార్చ్ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు 25 అకాడమిక్ ఇయర్స్ 25 years అల్యూమినియం మీటింగ్ పెట్టుకోవటం ఏదైతుందో అది చాలా సంతోషకరమైన విషయం. ఇట్ ఈస్ వెరీ హానర్ టు ఆల్ ద టీచర్స్ హూ వర్క్డ్ ఎట్ దట్ టైమ్ అండ్ ఇట్ ఇస్ గ్రేట్ హానర్ టు హ్యావ్ దిస్ టుగెదర్ ఆల్సో విత్ ద స్టూడెంట్స్. మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ వీ ఆర్ అనేబుల్ టు రికగ్నైజ్ దేర్ ఫీచర్స్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ దేర్ హ్యాబిట్స్ and their movement in the 10th class of 20, then we could able to recognize them. Rising Sun High School Kottawada 2000 10th class బ్యాచ్ ఈరోజు తమ 25వ సంవత్సరాల అల్యూమినియం మీటింగ్ పెట్టుకోవడం ఏదైతుందో ఇది చాలా ఉదాహరణ, చాలా సంతోషకరం. ఒకసారి మేము మళ్ళీ 25 సంవత్సరాల క్రితానికి పోయి అప్పటి మా తీపి గుర్తులను గుర్తు చేసుకొని పిల్లలతో మేము ప్రవర్తించిన విధానం మరియు వారు మాతో ప్రవర్తించిన విధానం, మేము డిసిప్లిన్ విషయంలో, చదువు విషయంలో వారి పట్ల మేము పెట్టినటువంటి శ్రద్ధను, కమిట్మెంట్ను మరొకసారి గుర్తు చేసుకోవడం తర్వాత చాలా ఎంతో సంతోషకరంగా మళ్ళీ చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ విధంగా ఈరోజు పిల్లల యొక్క వ్యక్తిగత మరియు సామూహికంగా వారి యొక్క అభివృద్ధిని తెలుసుకుంటే మేము చాలా ఎంతో గర్వపడుతున్నాము. వీళ్ళు మా పిల్లలు, మా చేతిలో విరిగినటువంటి పిల్లలే. ఇంత అచీవ్మెంట్స్, ఇంత గొప్ప ఉన్నత స్థాయికి ఎందుకంటే భగవంతుడి వీళ్ళను నిండుగా దీవించినందుకు గాను మరొకసారికి మళ్ళా భగవంతుని కోరుకుంటూ వీళ్ళు ఇంకా ముందు ఇంకా ఉన్నతాశయాలను చేరుకోవాలని, ఇంకా ముందు చాలా పైకి రావాలని కోరుకుంటున్నాను. హనుమకొండ జిల్లా సాయంపేట మండలంలోని గోవిందపూర్ గ్రామంలో మంచినీటి బావి వద్ద 2,20,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన నీటి మోటార్లను భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణరావు టెంకాయ కొట్టి స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమం, ఆరోగ్యం పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో వైద్యం, విద్యకు సీఎం పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు ఫిబ్రవరి ఎండింగ్ మార్చిలో మనకు ఫిబ్రవరిలో ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికలలో శ్రేణులు మనం చేసింది ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి. రేపు మీకు ఇండ్లు ఇస్తాం. ఈ నియోజకవర్గానికి సుమారు 500, 600, 700 ఇండ్లు ఇస్తాం. ఆ ఇండ్లు కూడా ఏదైతే నిరుపేదలు అట్టడుగున అణగారిన పేదలు మనకు ఇల్లు ఏదైతే లేవో
మరి పూరి గుడిసెలలో అదేవిధంగా ఓడలు కూలి పరదలు కప్పుకొని కిరాయి ఉంటున్నటువంటి పేదలందరికీ కూడా ఆ ఇల్లు ఇక్కడ కూర్చున్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సెలెక్షన్ ఉండాలి. అదేవిధంగా సర్వేలు జరిపారు. సర్వేల ప్రకారంగా నిరుపేదలను కూడా గుర్తించారు. ఇంకా కూడా అత్యంత నిరుపేదలను కూడా మనం కూడా గుర్తించి ఆ ఇళ్లకు సంవత్సరానికి 4,000 ఇళ్లను ఈ 4 సంవత్సరాల కాలంలో 20,000 ఇళ్లు ఈ నియోజకవర్గంలో పేదలకు కట్టించే కార్యక్రమము కంకణము మనం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం తప్పకుండా మరి సంవత్సరానికి 4 ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదకు లబ్ధి చేకూరే విధంగా ఎంపిక జరగాలని రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంత్రులు కొండా సురేఖ, దనసరి అనసూయ సీతక్కలతో కలిసి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇళ్లు పథకాలపై మంత్రి పొంగులేటి కలెక్టర్ కార్యాచరణ సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమం, రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇళ్ల రేషన్ కార్డుల జారీ వంటి సంక్షేమ పథకాల అమలుపై కూలంకషంగా సమీక్షించి సమర్థ నిర్వహణకు జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన 1 సంవత్సరంలో ఏవైతే ఎన్నికలకి ముందు ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళలా చేస్తామని చెప్పిన దాంట్లో భాగంగా ఆర్థికంగా రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉన్నా ఆ ఒడదొడుకులన్నిటినీ అక్రమార్గంలో ఉన్న వాటిని సక్రమార్గంలో పెడుతూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలతో పాటు అభివృద్ధిని కూడా ఈ రాష్ట్రంలో వడివడిగా జోడెడ్లలా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు గడిచిన సంవత్సరంలో పూర్తి చేసుకున్నాం. 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. పేదోడి కల నెరవేర్చాలని, పేదోడి మనసుల్లో ఉన్న కోరికలు తీర్చాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం 2వ సంవత్సరంలో అడుగు పెట్టింది లగాయత్తు. మొదటి సంవత్సరంలో చెయ్యంగా మిగిలిన వాటి మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ జనవరి 26వ తారీఖు నాడు ప్రతిష్టాత్మకంగా 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే పేదవాడి ప్రతి ఇంటికి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క ఫలాలు అందించాలన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో ఈ విడతలో 4 కార్యక్రమాలకి శ్రీకారం జనవరి 26వ తారీఖున మొదలు పెట్టబోతున్నాం. మొదటిది రైతు భరోసా. రైతును రాజును చేసే దాంట్లో భాగంగా దేవరూపుల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో V5 న్యూస్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరికీ మా తరఫున V5 న్యూస్ తరఫున నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి V5 న్యూస్ అందరికీ ఒక బ్రిడ్జ్ లాంటిదని, పార్టీలకు అతీతంగా ఉన్నది ఉన్నట్లు ప్రజలకు వార్తలను అందిస్తున్న ఛానల్ V5 న్యూస్ అని, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించే రకం V5 న్యూస్ కు లేదని, అందుకే ప్రజలు ఎక్కువగా V5 న్యూస్ ను ఆదరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు, పాలకుర్తి నియోజకవర్గ V5 న్యూస్ రిపోర్టర్ సుధాకర్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ రిపోర్టర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా మండల కేంద్రమైన చాగలమరి గ్రామంలో శ్రీ భారతీ విద్యామందిరం పాఠశాల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆదివారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద విగ్రహానికి పాఠశాల అధ్యక్షుడు మదళ్లపల్లె సత్యనారాయణ హాజరై వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని మన హైందవ సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహనీయ వ్యక్తి స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. పాఠశాల కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేటి సమాజంలో యువత వివేకానంద స్వామిని స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా భవిష్యత్తులో ఉజ్వలంగా ఎదగాలని కోరారు. అదేవిధంగా స్వామి వివేకానంద సేవలు మరవలేనివని, ఆయన స్మృతులు చిరస్మరణీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు మదర్లపల్లె సత్యనారాయణ, కార్యదర్శి రజమడుగు, చెంచు సుబ్బారావు, గుప్తా, మేడ ప్రభాకర్, విజయభాస్కర్ రెడ్డి, బండారు రామచంద్రుడు, ఆచార్యులు ప్రసాద్, కాంతారావు, మాతాజీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి పాఠశాలలో కూడా, ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ అయినప్పటికీ భారతీయ విద్యామందిరం పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం అభినందనీయం. మరి ముఖ్యంగా స్వామి వివేకానంద ఇంతవరకు చెప్పినారు, ఆయన జన్మదిన పుట్టినరోజు తేదీ ఇవన్నీ వివరాలు చెప్పారు పెద్దలు. ముఖ్యంగా స్వామి వివేకానంద యువతకు ప్రదాత స్ఫూర్తి. ఆయన యువకులను బాగా ప్రేరేపించి వాళ్ళలో ఒక పట్టుదల నిలిపినాడు. ఆ స్ఫూర్తితోనే మనకు రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా యువత బాగా ముందుకు వెళ్ళింది. పట్టుదల అనేది చాలా అవసరం ఏదానికైనా, అది లేకపోతే మనం ఏం చేయలేము. ముఖ్యంగా మన జిల్లాలో దాదాపు 150,000 మంది యువకులు సంఘాలు ఏర్పాటు చేసుకొని స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళు అన్ని సేవా కార్యక్రమాలు పాల్గొంటున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే యువత అనేది ఒక ఐకమత్యముతో ఒక 10 మంది గ్రూపుగా ఉండడం, లేకపోతే 5 మంది గ్రూపుగా ఉండడం, వాళ్ళు సంఘాలు ఏర్పాటు చేసుకొని రక్తదానాలు చేయడం, తర్వాత అనాథ బాలలకు సేవా కార్యక్రమాలు చేయడం, తర్వాత వచ్చేసి ఈ మొక్కలు నాటి ఒక ఆశ్రమాలలో ఒక డెవలప్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు చేయడం. అది ఎప్పటి నుంచి అంటే యువకులు అనేది యువకులకు ఆస్ఫూర్తి కల్పించిన ఆయన. అందుకే ఎక్కడ చూసినా మనకు ఏదైనా ఇప్పుడు ఎన్సీసీలో కానీ ఎన్ఎస్ఎస్లో కానీ వాలంటీర్లు కూడా ఉంటారు. వాలంటీర్లు అందరూ కూడా కళాశాలలో కూడా పనిచేస్తుంటారు. కార్యక్రమం ఏంటంటే స్వచ్ఛందంగా ముందుకెళ్ళి సేవా కార్యక్రమం చేయడం. అది నేను చెప్తే రాదు, అది నీ ఎందుకు నీకే తెలుసుకొని చేయాలి. ఇప్పుడు ఈ బొమ్మలన్నీ వేసినారు మీరు, దీంట్లో మీ పట్టుదల ఉంది కాబట్టి వేసినారు. నేను చెప్తే వేయలేదు, మీ తల్లిదండ్రులు చెప్పినా వేయలేదు, మీ సొంతంగా వాటిని వేసినారు. అంటే అది ఒక పట్టుదల. మనం ఏ పని చేయాలో ఒక పట్టుదల ఉండాలి. మామూలుగా ఓటములు గెలుపులు ఉంటాయి. కొందరు చేసి యువకులు చాలామంది ఒకటి ఏదైనా చేస్తే అది విఫలమైపోతుంది. కానీ దాంతో వదిలిపెట్టకూడదు, దాన్ని మళ్ళీ మనం కృషి చేయాలి. పరీక్షలో ఫెయిల్ అయినామని చెప్పి మనం వదిలేస్తే చదువు మానేస్తాం, అంతలో అయిపోతారు. కానీ ఫెయిల్ అయినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ చదువుకొని ప్రయోజనం కావాలి. అప్పుడే మనం ఏంది. ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో ఈ నెల 15వ తేదీ రాత్రి నుంచి ప్రారంభం కానున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పార్వేట ఉత్సవాల సందర్భంగా ఏర్పాట్లను రూరల్ సీఐ మురళీధర్ రెడ్డితో కలిసి డీఎస్పీ రవికుమార్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గతేడాది పార్వేట ఉత్సవాల సందర్భంగా తొక్కిసలాట్లో ఒక వ్యక్తి మృతి చెందడంతో ఏడాది ముందు జాగ్రత్తగా దేవస్థానం వారికి పలు కీలక సూచనలు తెలియజేశారు. ఆలగడ్డ టౌన్లో రుద్రవరం మండలం. అవును వాళ్ళు కూడా వీళ్ళ పనిపడి వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు వాళ్ళే వస్తారు ఎక్కువ. ఇక్కడ నిలబడతారా లేకుంటే అదైతే కన్ఫర్మ్ మాట మీరు చెప్పండి మేడం. మేమేమనుకుంటారంటే ఇక్కడ చూస్తారు ఇదైతే సేఫ్ ప్లేస్, బయట ఇది కరెక్ట్, అక్కడైతే స్టాంపీడ్ అయింది. ఒకవేళ లేదా మెయిన్ గేట్ దగ్గర లోపలికి పోయే సందులో అయిపోయిన వాళ్ళు తగ్గాలంటే కొట్టిన తర్వాత ఇక్కడికి వస్తారు. బయలుదేరుతుంటే ఫస్ట్ బయటకు రాగానే లోపలికి వెళ్తారు. ఆన్ ది వే ఇక్కడే, అది ప్రాబ్లం లేదు. దీని తర్వాత ఇట్లా వెళ్ళిపోతారు. ఇది ఇట్లా వెళ్ళిపోతారు. ఏంటంటే ఎట్లా అంటే సార్, జనాలు ఇక్కడ ఎంత వస్తుంటారు, ఇక్కడ ఇక్కడ సేమ్ నిలబడలేదు. నేను ఇక్కడ స్టార్ట్ చేస్తుంటారు, కానీ దేవుడు ఆడికి తింటారు. దాని తర్వాత అది జరగకుండా ఆనవాయితీ జరగాలి, సిస్టమేటిక్ ఉండాలంటే అది ఆప్షన్ మేము ఏం చెప్తున్నాం.
సర్కులేట్ చేస్తాం సార్. మేము తప్ప ఎవరు మోయకూడదని చెప్పి సర్కులేట్ ఇస్తాం. మోసే వాళ్ళకి గోయిలు ఎవరైతే అతనికి వాళ్ళు మాత్రమే మోయాలి. అది కూడా లిస్ట్ కొట్టండి కంపల్సరీ. ఓవరాల్గా వద్దు, కంపల్సరీ ఎవ్రీథింగ్ లిస్ట్. షూర్ సార్. లిస్ట్ వాళ్ళే ఉండాలి. వాళ్ళకి ఏమైనా స్పెషల్ డ్రెస్ ఉందా? డ్రెస్ యూనిఫామ్ బ్లూ డ్రెస్ షూర్ సార్. వితౌట్ దట్ ఏమవుతుందంటే ప్రతి ఒక్కడు వచ్చి లోపల పోతాం. మండల కేంద్రమైన చాగలమరి గ్రామంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో ధనుర్మాసం నేటితో ముగిసింది. ఆలయ ఆవరణలో ఆర్యవైశ్యులందరూ కలిసికట్టుగా నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భోగి మంటలు వేసి గొబ్బెమ్మలను పెడుతూ ఆటపాటలతో భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆలయ పూజారి ఆధ్వర్యంలో పులేటికూర్తి రాధాకృష్ణ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించిన రోజు ముగ్గుల పోటీ విజేతలకు జూటూరు మాణియో ఆధ్వర్యంలో బహుమతులను అందజేశారు. ఆలయ అధ్యక్షుడు పంకదార లక్ష్మణబాబు మాట్లాడుతూ ఆకాశంలో కదిలిపోతున్న గాలి మబ్బులు, భోగి మంటలు మనసులో తట్టి రేపుతున్న కొత్త ఆశలు నెరవేరాలని, మీ కుటుంబానికి ఆశీర్వాదాలు అందాలని కాంక్షిస్తూ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా భోగి అనే పదం భుజ్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఆ రోజున తెల్లవారుజామున భోగి మంటలు వేస్తారు. శీతాకాలంలో పేరుకున్న చెత్తను అగ్నిలో కాల్చివేయడమే భోగి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూటూరు మాన్యం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వంకదార లక్ష్మణబాబు, ధర్మకర్త కృష్ణం శివప్రసాద్, కమిటీ సభ్యులు కూరపాటి వరప్రసాద్, తొమ్మండ్రు నాగేంద్ర, బచ్చు బాబు, బచ్చు శ్రీనివాసులు, సుంకు ఆనంద్, కామశెట్టి మధుసూదన్ రావు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చాటగొండ మహేశ్వరి రైట్ గంగిశెట్టి రామలక్ష్మ స్వామి ఎన్నికరా స్వామి కొద్దిగా ఎన్నికరా దూరం నుంచి తీసుకో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం విఎస్ఎం కళాశాల క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి భోగి మంటలను వెలిగించారు. సాంప్రదాయ వస్త్రధారణతో భోగి మంట వద్దకు చేరుకుని భోగి వేడుకలో మంత్రి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. డప్పు వాయిద్యం, గంగిరెద్దు విన్యాసం, హరిదాస సంకీర్తన, కాటికాపరి డమరి నాదాలతో భోగి మంట ప్రాంతం అంతా సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా చేశాయి. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో వెల్లివిరియాలని ఆకాంక్షించిన మంత్రి చెడు ప్రభుత్వం పోయి మంచి ప్రభుత్వం వచ్చిందనడానికి ఈ భోగి పండుగ నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నేనంతా మోసం చేస్తా కష్టపడతాం కోనసీమలో అంటే అక్కడ వచ్చింది ఎంట్రన్స్ లోకి వచ్చింది అక్కడి నుంచి వద్దాం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు అంబరాన్ని అంటున్నాయి. బిక్కవోలు మండలం కోమరిపాలెంలో స్థానిక కూటమి నాయకుడు మాజీ వైస్ ప్రెసిడెంట్ ద్వారంపూడి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 20 అడుగుల ఎత్తు 40 అడుగుల చుట్టూ విస్తీర్ణతతో భారీ దొంగలు భోగి మంట కోసం ఏర్పాటు చేశారు. గత 70 ఏళ్లుగా భారీ భోగి మంట ఏర్పాటు చేస్తున్నట్టు స్థానికులు తెలిపారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించి భోగి మంట వెలిగించి సంక్రాంతి వేడుకలను ప్రారంభించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి భోగి భాగ్యాలు కలగాలని ఆకాంక్షించిన అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు ఏర్పాటు చేసుకోవడం సంప్రదాయ పద్ధతిలో ఈ భోజనం అనుమతి వస్తాం. కానీ దురదృష్టవశాత్తు 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడటం, ఈ గ్రామంలో ప్రాణభద్రత కల్పించే విధంగా ఒక పిశాచాల గంట ఉండడం, ఆ పిశాచాల గంటకి ప్రజల్ని తీర్పుతండమే ధ్యేయంగా వారి పైశాచిక ఆనందానికి పరాకాష్ఠగా ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలను కూడా నిషేధించడం జరిగింది. ఒక భయానక వాతావరణం సృష్టించి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగమైన సంక్రాంతి సంబరాలను కూడా వారి పైశాచిక ఆనందం తీర్చుకోవడం కోసం ఉపయోగించుకోవడం దురదృష్టకరమైన పరిణామం. కాలేజీ కవిత కారణం అన్నారు. ఆ విధంగానే ఇక్కడ ప్రతి విషయంలోని రాజకీయం చేయడం అంటే ప్రజలకు మంచి చేయడానికి రాజకీయం అంటారు. ఇది ఒక దుష్ట రాజకీయం. మరి ఆ పిశాచాల జంటకి ఏ విధమైన పరిణితి లేని పరిస్థితి, ఒక పైశాచిక ఆనందంలో గ్రామస్తులందరినీ పీడించుకు తినడమే కాకుండా ముఖ్యంగా టీవీఆర్ గారిని అనేక విధాలుగా హింసలకు గురి చేసి, ఇబ్బందులకు గురి చేసి, రకరకాలుగా పోలీస్ కేసులు నమోదు చేసి, అన్ని రకాలుగా కుటుంబ విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ తీవ్రంగా ఆవేదనకు గురి చేయడం, హింసకు గురి చేయడం జరిగింది. పెద్దలు చరిత్రకారులు చెప్పారు, రాజ్యం వీరభోజనం. ఆ విధమైన విధానానికి స్వస్తి పలికి వీళ్ళు రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. కోడవెల్లి రోడ్లోని టీడీపీ చౌదరి ఆధ్వర్యంలో శ్రీ వారాహి సంక్రాంతి సంబరాలు పేరుతో భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. టీడీపీ చౌదరి మాట్లాడుతూ ప్రపంచంలోనే
సంక్రాంతి సంబరాలంటే ముందుగా గుర్తొచ్చేది భీమవరం అని, సాంప్రదాయబద్ధంగా జరుపుకునే సంక్రాంతి సంబరాలకు భీమవరం పుట్టినిల్లని, కోడి పందాలు, హరివిల్లులు సంబరాలు జరుపుకోవడంలో భీమవరం ముందుంటుందని, భీమవరంలో పుట్టిన వారెవరైనా ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా సంక్రాంతికి భీమవరం చేరుకుంటారని, అంగరంగ వైభవంగా జరుపుకునే ఈ సంబరాల్లో పాల్గొని ఆనంద ఉత్సాహాలతో పండుగ జరుపుకుంటారని, భీమవరం ప్రజలు మంచి మనుషులని, ప్రాణం ఇస్తారని, ప్రజలందరికీ భోగభాగ్యాలు కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వాషింగ్టన్ ఎంతో ఫేమస్, మా భీమవరం అంతో ఫేమస్. ఎలాగంటే సంక్రాంతి అంటే జనవరి స్టార్ట్ అయిందంటే హిందూ సాంప్రదాయ బద్ధమైన ఈ పండుగలు ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలు కూడా చేసుకుని ఈ పండుగ. ఆ పండుగ స్టార్టింగ్ సంక్రాంతి అంటేనే భీమవరం. ఈ తెలుగు వాళ్ళకి, తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా ఎన్ని కష్టాలు నష్టాలు ఉన్నా ఈ పండుగకి సుఖ సంతోషాలతో మారతాయని ఈ పండుగ జరుపుకుంటారు. పిల్లలు పెద్దలతో శుద్ధ అందరూ నూతన వస్త్రాలు, లేదా ఇల్లుకి ఉపకరణాలు, ఇల్లుని శుభ్రం చేసుకోవడం. అంటే ఈ పండుగ అన్నదే ఇంకా సంవత్సరానికి అతి ప్రాముఖ్యమైన పండుగ. దానికి పుట్టింటి పేరే భీమవరం. ఈ భీమవరాన్ని మార్కెట్ యార్డ్ రోడ్లో శ్రీ వారాహి అమ్మ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నాం. అక్కడ అన్ని పోటీలు, ముగ్గులు పోటీలు, కోళ్ళ పోటీలు అన్నీ ఉంటాయి. అంటే సంప్రదాయబద్ధంగా మొన్న గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. పర్మిషన్లు ఇవ్వగా ఇప్పుడు చంద్రబాబు గారు డైరెక్ట్ గా అప్పుడే 4 రోజుల ముందరే చెప్పారు, పందాలు నిర్వర్తించుకోవడానికి మా తెలుగు ప్రజలు, మా ఉభయ గోదావరి జిల్లా ప్రజలు ఎదురు చూస్తా ఉంటున్నారు. అలాగే మేము ఈ బరి అందరినీ కూడా మేము కేకేస్తున్నాం. ప్రజలు, తెలుగు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు, మాకు కర్ణాటక, బెంగళూరు ఇవన్నీ ఇప్పుడు మా బరిలోకి ఇవాళ మధ్యాహ్నం నుంచి అన్ని ప్రోగ్రాంలు స్టార్ట్ అవుతాయి. 11 దాటిన నుంచి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం బోధాపురం వద్ద ప్రధాన రహదారిపై దిగబడిన లారీలు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో పండుగ వేళ ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆర్ఎండ్బి అధికారుల నిర్లక్ష్యంతో వెంకటాపురం నుండి యాకనగూడెం వరకు ప్రధాన రహదారి వెంట రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ప్రధాన రహదారి పూర్తి చేయాలని వెంకటాపురం మండల ప్రజలు వేడుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రమాదం నుంచి తప్పించుకున్న మంత్రి పొంగులేటి, ఒకేసారి పేలిన మంత్రి పొంగులేటి కార్ టైర్లు. అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా అంబరాన్ని అంటుతున్న సంక్రాంతి వేడుకలు. భోగి మంట వెలిగించి వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు. షాద్నగర్ పట్టణంలో షాక్ క్రికెట్ కప్ 2025 టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. క్రీడలు, క్రీడాకారుల మధ్య స్ఫూర్తిని నింపుతాయన్న ఎమ్మెల్యే. ఇవి ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వి5 న్యూస్.